మకర సంక్రాంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని భీరప్ప ఆలయం వద్ద సంక్రాంతి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ తమ కులదైవం భీరప్ప స్వామి మహంకాళి అమ్మవార్లని అన్నారు. తొలి ఏకాదశి నాడు మకర సంక్రాంతి నాడు భోగం సమర్పిస్తామని అన్నారు. అదేవిధంగా తొలకరి వర్షం కురిసినప్పుడు స్వామికి బోనం సమర్పిస్తామని, తమ కులానికి సంపద అయిన గొర్రెలు మేకలు అభివృద్ధి చెందాలని, అదేవిధంగా అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్న కుర్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుల్ల మల్లయ్యతో పాటు ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, ఉపాధ్యక్షులు పుల్ల మహేష్, జాయింట్ సెక్రటరీ కోడెపు మల్లికార్జున్, కోశాధికారి మొగుళ్ల పోచమల్లయ్య, మాజీ కౌన్సిలర్ దయాల శంకర్ తో పాటు కుల బాంధవులు, ఒగ్గు పూజారుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గానికైతే నాకేందని అనుకుంటున్నాను కదా. మొన్న ఆయన వేరే డబ్బులు కొట్టి మళ్ళీ ఉన్నాయి చూడు.
జైత్యాల పట్టణ కుర్మా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మకర సంక్రాంతి బోనం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి బోనం అనేది మా కుర్మ కులస్తులకు ఆచారంగా వస్తున్న పండగ. ఇది ప్రతి తొలి ఏకాదశి అప్పుడు బీరప్ప పట్ల ఘనంగా చేసుకుంటాము. అదేవిధంగా బీరప్ప బోనం కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. మా కుర్మాలకు కులదైవం బీరప్ప స్వామి, అదేవిధంగా మేము మల్లికార్జున స్వామి యొక్క వారసులము కాబట్టి షష్ఠి మరియు శ్రావణ మాసములలో మల్లన్న స్వామికి బోనాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తొలకరి వర్షాలు పడ్డప్పుడు బీరప్ప స్వామికి బోనం తీసి పసుక బోనం అని తీసి మేము ఆ బోనం నుండి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మకర సంక్రాంతికి కూడా బీరప్ప మహాకాళి బోనంను తీసి మా కుర్మ సంఘం యొక్క కుల సంఘం యొక్క అభివృద్ధి జరగాలని, అదేవిధంగా మా కుల ఆచారమైనటువంటి గొర్రెలు మేకల యొక్క సంపదలు అభివృద్ధి చెందాలని చెప్పి, కులంలో ఉన్న వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఈ పండుగను ఆచారంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడం అనేది జరుగుతుంది. కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 యొక్క క్యాలెండర్ని కూడా ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జైత్యాల పట్టణ కుర్మ సంఘ అధ్యక్షులు పుల్ల మల్లయ్య గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, ఉపాధ్యక్షులు పుల్ల మహేష్, లోడెం మల్లికార్జున్, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి ముల్ల కోచమల్లయ్య మరియు మిగతా కార్యసభ్యులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి దయాల శంకర్ గారు, అదేవిధంగా కుర్మ కులం యొక్క ప్రముఖ నాయకులు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఉక్కు పూజల సంఘం యొక్క సభ్యులు కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది.